కార్యక్రమానికి 17,000 కోట్ల రూపాయలు కేటాయించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు నాయకులు. రామగుండం అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు ఆర్చీవర్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, అలాగే సింగరేణి లింగాపూర్ ఓసీలో 500 మెగావాట్ల సీవీరేజ్ ప్లాంట్ కోసం తెలంగాణ కేబినెట్ 17,000 కోట్లు కేటాయించిన శుభ సందర్భంగా కార్మికులకి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకుడు కాల్వ లింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, వర్కింగ్ ప్రెసిడెంట్ తిప్పారపు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. సభ్యులు అభివృద్ధి ప్రదాత మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఈ రామగుండంని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే తపనతో దాదాపు 20 గంటలు కూడా శ్రమిస్తూ ఈ మధ్య కాలం ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ ఈ మధ్య కాలంలో గత 3-4 రోజుల క్రితం కేబినెట్లో ఆమోదం పొందించడానికి ఆయన పడ్డ కృషి నిదర్శనంగా ఆయన కృషిని గమనించి తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, మన ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరి తోడ్పాటుతోని ఆయన మొన్న కేబినెట్లో 1x800 రామగుండంలో బీ పవర్ హౌస్ కు బదులుగా ఆమోదం తెలియజేయడానికి ఆయన కృషి చేశారు. దానికి సాధించారు ఆయన. అదేవిధంగా మన సింగరేణితోని పీపీపీ మోడల్లో హైడ్రో థర్మల్ పవర్ ను కూడా అదే రోజు ముందు ప్రతిపాదనలు వచ్చినాయి, ప్రపోజల్స్ వచ్చినాయి, న్యూస్ వచ్చింది. బట్ ఆన్ దట్ డే ఓన్లీ అది కూడా అప్రూవల్ అయింది కేబినెట్ తోని. ఈ సందర్భంగా ఆయన చేసే ఆయన కృషి ఫలించింది కాబట్టి దానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, మా నాయకులు అందరితోనూ కూడా మేము ప్రతి మైన్లో, ప్రతి డిపార్ట్మెంట్లో మేమందరం కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక సంతోషదాయకమైన విషయం. 20 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చిన 20,000 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు భావితరాలకు ఉద్యోగాలు ఉండాలి అనే ముందు చూపుతో ఎమ్మెల్యే గారు దీనికోసం కృషి చేశారు. కాబట్టి ఆయనకు మేము కూడా వృతాభక్తిగా ఆయన కృషిని మీ అందరి దృష్టికి తీసుకురావాలని, మీ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, జిఎంఆర్స్లో కానీ అందరూ కానీ చదువుకున్న వాళ్ళు ఎలాగో అయినా కానీ ఆలోచించే శక్తి ఉన్నది వీళ్ళందరికీ కూడా. కాబట్టి ఆయన కృషిని గమనించాలి, ఎప్పటికి కూడా ఆయనకు వెన్నంటి ఉండాలి, తోడ్పడాలి, మీ ఆశీస్సులు కావాలి. పార్టీలకు అతీతంగా మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మా నాయకులు స్వామి, మా రాజేష్, మిగతా నాయకులు సీను, వీళ్ళందరినీ కూడా ప్రతి మైండ్లో కూడా వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆయన ఆదేశాల మేరకు ఆయన చెప్పకపోయినా కానీ ఆయన మీద అభిమానంతో మేమందరం కూడా తిరిగి ఇవాళ అదే కార్యక్రమం లోపల నాకు ఇష్టమైన నా క్లరికల్ స్టాఫ్, నా మనసు క్లరికల్ స్టాఫ్, సెక్యూరిటీ ఒక కన్ను, సివిల్ ఒక కన్ను అని ఎప్పుడు చెప్పుకుంటా. అదేవిధంగా ఇక్కడ వచ్చి సీట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. ఇక్కడ కూడా ప్రతి స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి స్ఫూర్తితో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు కృషిని శ్లాఘించారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని నేను తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పటికి కూడా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ప్రజల మంచిగా ఉండాలని కోరుకుంటూ రామగుండంకు 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు మరి తీసుకురావడం గౌరవ ఎమ్మెల్యే గారికి అభినందన తెలియజేస్తున్నాము. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో అది మరి గొప్ప అవకాశము. ఇక్కడ వ్యాపార వాణిజ్య పరంగా, ఇక్కడ ఉపాధి పరంగా మంచి అవకాశాలు ఉంటాయి. ఇంత గొప్ప మరి ప్లాంట్ను మరి ఏదైతే వారు చేసినటువంటి కృషికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి భవిష్యత్తులో కూడా మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరి వ్యాపారస్తులకు ఇక్కడ మరి రోడ్లు, మరి అట్లాగే మరి ఇంకా వాణిజ్యపరంగా లేదంటే సింగరేణి స్థలాల్లో కూడా మరి ఇంకా బిజినెస్ వైడన్ చేయడం కోసము ఇంకా అభివృద్ధి చేయడము, ఇక్కడ రెంట్లు అవి కట్టలేకపోతున్న వారికి కూడా ఇంకా బిజినెస్ మంచిగా చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం మేము వారిని అభినందిస్తూ ఉన్నాం. ఏదైతే ఇక్కడ వ్యాపారస్తులు కూడా వారికి సపోర్ట్గా అన్ని విధాలుగా సహకారం అందిస్తారు. ఈరోజు జరిగినటువంటి ఈ
కార్యక్రమంలో వ్యాపారస్తులందరూ కూడా స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. మరి భవిష్యత్తులో కూడా వ్యాపారాలు ఇక్కడ మంచిగా జరుగుతాయని, భవిష్యత్తులో చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము. సువర్ణ అక్షరాలతో రాసుకున్న తేదీ రామగుండానికి 17,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత, మరి దీన్ని పూర్తిగా సహాయ సహకారాలు అందించిన మా శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, మరి పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, నిద్రాహారాలు మారి ఎప్పుడు నిరంతరం నా పవర్ ప్రాజెక్ట్ అనే నిరంతరం మన ప్రజల కోసం, నా రాముని ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న దృఢ సంకల్పంతో మరి ఎప్పుడు పవర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి తెచ్చిన ఘనత యువ నేత, డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర నేతృత్వంలో మరి ఈ సువర్ణాక్షరంతో రాసుకున్న తేదీ 20వ తారీఖు. మరి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం మంత్రులు ఎప్పుడే పడుకుంటూ రాష్ట్ర పోతున్న రాష్ట్ర అనే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు శాంక్షన్ చేసినందుకు రాష్ట్రపతి రాము నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. ముఖ్యంగా ఈ రామగుండం విద్యుత్ ప్లాంట్ 1:800 ప్లాంట్ ఓపెన్ అయినందుకు మరి పరోక్షంగా ప్రత్యేకంగా దాదాపు 20,000 మందికి మరి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆ ఘనత ఓన్లీ రామగుండం రాష్ట్రాకుదేనని చెప్పి మరి ఎప్పుడు చరిత్రలో ఇప్పుడు నెహ్రూ గారు పేరు చెప్పుకున్నట్టు, మన మర్రి చంద్రారెడ్డి పేరు చెప్పుకున్నట్టు ఈ రామగుండం ప్రజలంతా కూడా రాజ్ ఠాకూర్ పేరు చెప్పుకున్న విధంగా పూర్తి స్థాయిలో ఈ పవర్ ప్లాంట్ తీసుకొచ్చి 13,000 కోట్ల రూపాయలు 1:800 4,000 కోట్ల రూపాయలు ఏదైతే ఓసీ పవర్ మూతపడ్డదో దానికి 500 మెగావాట్ తీసుకొచ్చిన ఘనత రాష్ట్రపతి ఈరోజు సోదరుడు గోపాలరావు గారి ఆధ్వర్యంలో ఈ బజార్ ఏరియాలో మరి వ్యాపారస్తులందరూ కూడా సంబరాలు చేసుకొని స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసినందుకు మా సోదరుని కృతజ్ఞత చెప్తూ థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.